హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు అయితే మా ఇంట్లో అందరం కలిసి తలుపులమ్మ తల్లి లోవ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా డాడీ వాళ్ళు పిలిచారు, వాళ్ళు మొక్కుకున్నారంట, సో అందుకని పిలిచారు. మేము కూడా వెళ్తున్నాం. వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా తర్వాత కారు కట్టించుకొని వెళ్తున్నాం. మేము వెళ్ళింది అయితే ఇప్పుడు కాదు, ఆషాఢం లాస్ట్ సండే వెళ్ళాం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. అప్పుడు పోస్ట్ చేయాల్సిన వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎడిటింగ్కి టైం లేదు నాకు. పూజ పనులు చేసుకుంటున్నాం కదా ఇంట్లో, సో అందుకని కొంచెం బిజీగా ఉండి ఎడిట్ చేయలేదు. సో ఇప్పుడైతే పోస్ట్ చేసేస్తున్నాను. మేమైతే ఇంటి దగ్గర 8కి అయితే స్టార్ట్ అయ్యాం. కాకినాడ వెళ్ళేసరికి 8:30 అయింది. మా పిల్లలు ఆకలి అంటున్నారు కదా అని టిఫిన్కి అయితే ఆగాము కాకినాడ హోటల్లో. సో వాళ్ళైతే దోశ అయితే తీసుకున్నారు, మేమైతే ఇడ్లీ అయితే తీసుకున్నాం. ఇంక ఇక్కడ పిఠాపురం వెళ్ళే దారిలో సత్యం తల్లి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా చాలా బిజీగా ఉంది. ఆ రోజు సండే కదా, లాస్ట్ సండే ఆషాఢంలో. మేకపోతలు అది వేసుకుంటున్నారు అక్కడ కూడా. సో ఆ టెంపుల్ అయితే ఈ మధ్యనే ఫేమస్ అయిందంట. ఇంతకుముందు పెద్దగా ఎవరు వెళ్ళేవారు కాదంట. టెంపుల్ అయితే రోడ్ సైడే ఉంది. మేమైతే ఇంకా అన్నవరం అయితే వచ్చేసాం. అన్నవరం టెంపుల్ అయితే దూరం నుంచి కనిపిస్తుంది సైడ్కి. మేమైతే అన్నవరం టెంపుల్కి మా మ్యారేజ్ అయ్యాక పేటల మీద నుండి వ్రతం చేయించుకోవడానికి వెళ్తారు కదా అన్నవరం, సో అప్పుడైతే వెళ్ళాము. ఇంకా మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా మా మ్యారేజ్ అయ్యేప్పుడే 10 years అయిపోతుంది ఆల్మోస్ట్. నెక్స్ట్ అయితే తలుపులమ్మ తల్లి లోవ టెంపుల్కి అయితే దగ్గరగా అయితే వచ్చేసాం. ఇంక ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం ఉంటుంది. ఇక్కడ 3 ఆర్చ్లు ఎన్నో ఉంటాయి. ఈ టెంపుల్ అయితే 6 వరకు ఉంటుందంట. ఈవినింగ్ 5 అయ్యేసరికి మొత్తం అంతా క్లోజ్ చేస్తారు. ఇంకా మొత్తం క్లోజ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారు. పైన ఎవరిని ఉండనివ్వరు, పోలీస్ సెక్యూరిటీ అయితే ఎక్కువ ఉంటుంది. అమ్మవారు అయితే నైట్ తిరుగుతారంట. అక్కడ ఉన్న వాళ్ళకి గజ్జల సౌండ్ అది వినిపిస్తుందంట, అందుకని కొండపైన అయితే ఎవరిని ఉండనివ్వరు. ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. మనం ఏమన్నా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా తీరుస్తారు. అలానే మనం ఏమైనా మొక్కుకున్నా సరే మొక్కు అయితే తీర్చేసుకోవాలి వెంటనే. మా చిన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. మా డాడీ వాళ్ళైతే మొక్కుకునేవారు. ఒక 50 members అలా వెళ్ళేవాళ్ళం. ట్రాక్టర్స్ మీద వెళ్ళేవాళ్ళం. ఇంకా లోవలో కనగానే ఇంకా అస్సలు పడుకునే వాళ్ళమే కాదు. ఇంకా రోజు నైట్ అంతా మాకు పండగ. ఇంకా రిలేటివ్స్ అది వస్తారు కదా, డిన్నర్ అది చేసినాక వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఇంకా మా అమ్మ వాళ్ళైతే వంటలు కదా సర్దుకునేవాళ్ళు. ఇంకా తర్వాత అయితే 12కి అయితే స్టార్ట్ అయిపోయేవాళ్ళం ట్రాక్టర్ మీద. దారిలో వర్షం అది వచ్చేసేది, ఇంకా బరకం అది పట్టుకువెళ్ళి ఇంకా అలానే వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళేసరికి 5:30 అలా అయ్యేది. ఇంకా తర్వాత స్నానం అది చేసి టెంపుల్ దర్శనం అది చేసుకునేసరికి 8:30, 9 అలా అయిపోయేది. ఇక్కడ కొండలు ఉంటాయి కదా, కొండల మీద అయితే నేమ్స్ అయితే రాసుకునే వాళ్ళం, మా అక్క వాళ్ళం మేము. సో ఇంక ఇప్పుడైతే అవేమీ లేవు. ఇంకా మ్యారేజ్ అయినాక కరోనా వచ్చినాకైతే మొత్తం వెళ్ళడమే మానేసాం. ఒక 5 years అవుతుంది వెళ్ళి, మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడైతే వెహికల్స్ అయితే అమౌంట్ తీసుకుంటున్నారు. అంటే కార్కి ఒక రేటు, ట్రాక్టర్స్కి ఒక రేటు, లారీస్కి ఒక రేటు, అలాగా వెహికల్ బట్టి తీసుకుంటున్నారు. కార్కి 50 అనుకుంటా. ఇంక ఇక్కడ ఎలా వెళ్తుండగా దారిలో అయితే లేడీస్ అయితే చాలామంది ఆపుతున్నారు వంటలు చేస్తామని. కొంతమంది ఇంటి దగ్గర అయితే పురమాయించుకోరు కదా, సో వాళ్ళకైతే చేసి పెడతారంట. మనం అమౌంట్ ఇచ్చేస్తే మొత్తం అన్నీ ఇంకా వాళ్ళే చూసుకుంటారు. మా డాడీ వాళ్ళు అయితే వంట మనిషిని పెడేసుకున్నారు, ఇంకా ఆయన చేస్తారు మొత్తం అన్నీ. ఇంకా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. కొండలు అయితే దూరం నుంచి చాలా బాగుంటాయి, కానీ దగ్గర వెళ్ళి చూస్తే అసలు ఏముండదు. ఇక్కడ రీల్స్ అది చేసుకోవడానికి అయితే మంచి ప్లేస్ అనమాట ఇది. దారిలో అయితే ఆంజనేయస్వామి బొమ్మ ఒకటి ఉంటుంది, పెద్దది విగ్రహం. సో ఇంక ఇదైతే ఇంకొక ఆర్చ్ అనమాట. వెహికల్స్ అది చాలా ఎక్కువ ఉన్నాయి ఆ రోజు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. పైన టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొత్తగా కడుతున్నారంట. సో మేమైతే కింద వేరే అమ్మవారిని పెట్టారు, ఆ అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. అక్కడైతే వీడియో తీస్తున్నారు, వీడియో అయితే తీశాను నేను. సో ఇది ఇంకొక ఆర్చ్ అనమాట, 3rd ఆర్చ్. సో ఇంకెలా అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. మేకపోతులు తీసుకెళ్లే వాళ్ళైతే వేరే లైన్లో వెళ్తున్నారు, నైవేద్యాలు తీసుకెళ్లే వాళ్ళదని. సో ఇంకా ఇక్కడ వెళ్తుండగా దారిలో అయితే శారీస్ అమ్ముతున్నారు, అలానే అమ్మవారికి కొబ్బరికాయది సెట్ అది అమ్ముతున్నారు. ఇంకా తీసుకెళ్లే వాళ్ళైతే పూల దండలు, పెద్ద దండలు కూడా తీసుకెళ్తున్నారు. నేనైతే శారీ తీసుకున్నా 50 rupees. ఇంకా తీసుకుని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేదు, ఇంకా అక్కడే వదిలేసాను అమ్మవారికి. ఇక్కడైతే రిటర్న్ అనమాట, ఇటు సైడ్ రిటర్న్ వచ్చేస్తారు అక్కడ దర్శనం అయిపోయినాక. ఇక్కడ గాంధీ తాత వేషం అయితే వేశారు. ఇక్కడ అమ్మవారి ఫోటోలు అది చాలా అమ్ముతున్నారు. మేమైతే చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, అప్పుడే చాలా ఒక 6 years అలా గ్యాప్ వస్తుంది. ఇప్పటికైతే చాలా డిఫరెంట్ వచ్చింది. పైన టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంట. అప్పుడు పైకి వెళ్ళేవాళ్ళం, అక్కడైతే చాలా బాగుండేది. ఇంకా అసలు నడవలేకపోయే వాళ్ళం, కాళ్ళు అయితే నొప్పి వచ్చేసేవి. ఇంకా అలానే వెళ్ళేవాళ్ళం.
ఇంకా లైన్ అయితే చాలా క్రౌడ్ ఉంది. నేనైతే శారీ తీసుకున్నాను. మా హస్బెండ్ అయితే బ్యాక్ సైడ్ ఉండిపోయారు టికెట్ తీసుకున్నారని, కానీ టికెట్ అయితే లేదు. ఇంకా ఆయన వచ్చేవరకు అక్కడైతే వెయిట్ చేశాను. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టే వాళ్ళది నైవేద్యాలు పెట్టేవాళ్ళు అక్కడ పెట్టేస్తున్నారు పక్కని. సో ఇది అమ్మవారి బాలాలయం అంట. అసలైన అమ్మవారి విగ్రహం అయితే పైన ఉంది. పైకి అయితే ఫోన్స్ నాట్ అలౌడ్. పైన అయితే టెంపుల్కి వెళ్ళనిస్తున్నారంట. పైన కూడా ఓపెన్ చేశారంట కన్స్ట్రక్షన్ జరిగినా కానీ మా హస్బెండ్ అయితే ఏం వెళ్ళనివ్వట్లేదు ఇంకా అని అన్నారని కిందకైతే వచ్చేసాం. కానీ కిందకి వచ్చినాకైతే తెలిసింది మా రిలేటివ్స్ మా వదిన వాళ్ళు వెళ్ళారంట. సో మేమే వెళ్ళలేకపోయాం అనుకున్నాం. ఇంక ఇక్కడైతే బయట ఇవన్నీ అమ్ముతున్నారు. ఆ బ్యాక్ సైడ్ అంతా వాళ్ళందరూ వంటలు చేసుకుని అక్కడే తినేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే రూమ్స్ ఖాళీ లేవని మా డాడీ వాళ్ళైతే కింద తీసుకున్నారు. కింద అయితే రేకుల షెడ్ తీసుకున్నారు. ఏసీ రూమ్స్ అది ఖాళీ లేవంట. ఎక్కడ చూసినా వంటలు చేస్తున్నారు ఇక్కడ, అందుకే అంత వేడిగా ఉంది. ఇంకా ఆ రోజు అయితే ఎండ కూడా చాలా దారుణంగా ఉంది, చాలా ఎండ ఎక్కువ. ఇంక ఇదంతా షాపింగ్ అనమాట. అక్కడ మేమైతే చిన్నప్పుడు చేతికి కట్టుకునే థ్రెడ్స్, అలానే మెడలో వేసుకుని లెటర్స్ చైన్స్ ఉంటాయి కదా అవి తీసుకునే వాళ్ళం. అంటే అప్పుడు స్కూల్ డేస్ కదా, స్కూల్ డేస్లో ఇంకా అవే ఎక్కువ. బ్రాస్లైట్ ఒకటి, థ్రెడ్ ఒకటి. మా ఫ్రెండ్స్కి అది థ్రెడ్స్ అది పట్టుకెళ్ళే వాళ్ళం. ఇంకా మాకైతే చైన్స్ మా ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్ళే వాళ్ళం. అప్పుడైతే చైన్ 10 రూపీస్, సిల్వర్ చైన్. ఇంకా మేమైతే ఇప్పుడు ఇంకా ఏం తీసుకోలేదు, ఇంకా డైరెక్ట్ కిందకైతే వెళ్ళిపోయాం. ఇక్కడికైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది, కొత్త టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. విజయవాడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, గోపురం అలాగైతే వస్తుందంట. ఫోటో అయితే వేశారు. ఇంకా మా పిల్లలైతే ఆకలిస్తుంది అన్నారని వాళ్ళకైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. ఐస్ క్రీమ్ ఒకటి 20 రూపీస్, మన సైడ్ అయితే 10 రూపీస్. కాస్ట్ చాలా ఎక్కువ. బాదం పాలు డబ్బాలు అయితే బాటిల్స్, గాజు బాటిల్స్ ఉంటాయి కదా, అవి అయితే 40 రూపీస్. మేమైతే అవి తీసుకుని తాగాము. ఇంక ఇక్కడైతే కోలాటం అయితే వేస్తున్నారు, బాగా వేస్తున్నారు. ఏ ఊరు వాళ్ళో తెలియదు మాకు. ఇక్కడ కింద ప్రసాదం అయితే అమ్ముతున్నారు. రవ్వ లడ్డు ప్రసాదం చాలా ఫేమస్, అలానే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ దొరికే రవ్వ లడ్డు ఇంకా ఇక్కడ వచ్చిన టేస్ట్ ఇంకెక్కడ రాదు. అలానే పులిహోర కూడా. ఇంకా మా వాళ్ళు అయితే ప్రసాదం తీసుకుంటున్నారు. మేమైతే కార్ కోసం వెయిటింగ్, ఫుల్ ఎండ. ఇంకా అలానే నించున్నాము ఎండలో. కార్ పార్కింగ్ చేయడానికి కూడా చాలా టైం పట్టింది, అలానే అది తీసుకురావడానికి కూడా చాలా టైం పట్టింది. ఇంక కిందకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా మా వాళ్ళు అయితే కింద తీసుకున్నారు, రూమ్స్ పైన ఏం దొరకలేదని. ఇంకా పోలీస్ వాళ్ళు అయితే ఎక్కడ చూసినా సెక్యూరిటీనే ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ మగవాళ్ళు ఎక్కువ తాగేసి తిరుగుతూ ఉంటారు కదా, ఇంకా కొట్టేసుకున్నారు చాలామంది అయితే. ఇంకా మా డాడీ అయితే ఇలా ప్లేట్లు వేసి ఇస్తున్నారు, చికెన్ మటన్ అందరికీ తినమని వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా మేము లంచ్ అయితే చేసేసాం. ఇంక ఇవన్నీ మిగిలిపోయినాయి అనమాట, చికెను మటను రసం ఇంకా అన్నీ మిగిలిపోయినాయి. చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు వంటలు. ఇక్కడ మా వాళ్ళు అయితే తింటున్నారు. ఇంక వీళ్ళు తినేసిన తర్వాత మేము కూడా తినేసి ఇంక మళ్ళీ పైకి అయితే వెళ్ళాము, మా డాడీ మా మమ్మీ. ఇంకా పైకి అయితే వెళ్ళాము, తిన్న జరుగుద్ది కదా అని. ఇంకా పైన షాపింగ్ కూడా ఏమీ తీసుకోలేదు కదా వచ్చేటప్పుడు, అందుకని ఇప్పుడైతే వెళ్ళాము అలా సరదాగా చూద్దామని. ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఇక్కడ తీగకొండ దారికొండ అని ఉంటుందంట. ఆ కొండల నుంచి అయితే వాటర్ అయితే వస్తాయంట. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. ఇంకా టెంపుల్కి అయితే ఎంతమంది వచ్చినా సరిపోతాయంట వాటర్. రోజుకి ఒక 10,000 మంది వచ్చినా 50,000 మంది వచ్చినా అందరికీ సరిపోతాయంట. అవి చాలా టేస్ట్గా బాగుంటాయి వాటర్. ఇక్కడ వాళ్ళన్నీ మోటార్స్ వేసేసి ట్యాంక్స్లో పెట్టేస్తున్నారు వాటర్ అవి. సో ఇంకా మేమైతే వెళ్తున్నాం, నడవలేకపోతున్నాం. మెట్లు కొన్ని ఎక్కేసరికి చాలా ఆవేశం వస్తుంది. ఎక్కడ చూసినా రాళ్ళు పేర్చేశారు. అదే ఇలా పేరిస్తే ఇల్లు కట్టుకుంటారు అంటారు కదా, తిరుపతిలో అది ఎక్కడ చూసినా ఇంక ఇలానే పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టేశారు. ఈ మెట్ల దగ్గర చుట్టూరు చెట్లు అది ఉండడం వల్ల చాలా చల్లగా ఉంది ఇక్కడైతే. కానీ మేమైతే పైకి అస్సలు ఎక్కలేకపోయాం, కాసేపు ఆగి కూర్చొని ఎక్కేవాళ్ళం. ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని ఫొటోస్ అవి తీసుకున్నాం కాసేపు. వీడియో కనుక ఎవరికైనా నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసేయండి. ఇంకా ఫైనల్గా పైకి అయితే వచ్చేసాం. పైన కాస్ట్స్ అయితే కొంచెం కొన్ని ఐటమ్స్ అయితే ఎక్కువ చెప్తున్నారు, కొన్ని అయితే పర్లేదు బాగానే ఉన్నాయి అనిపించింది నాకైతే.
చైన్స్ అవి తీసుకున్నాను నేనైతే. బ్లాక్ బిట్స్ అవి బాగున్నాయి, కానీ నా దగ్గర ఉన్నాయని తీసుకోలేదు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ బాబుకి అయితే చిన్న బొమ్మ తీసుకుని వెళ్ళిపోయాం. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవైతే 120 రూపీస్ అంట. ఇదేదో ఒకటి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ అది ఇంకా అసలు ఏం తీసుకోలేదు. మా హస్బెండ్ అప్పటికే కంగారు పడిపోతున్నారు. మేము మెట్లు ఎక్కి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళాలని డ్రైవర్ అయితే కాల్ చేస్తున్నారు. ఇంకా సో అందుకని రిటర్న్ అయితే వెళ్ళిపోయాం. ఇంక ఇక్కడైతే డ్యాన్స్ వేస్తున్నారు ముందు తాగేసి. టైం అయితే 3:30 అయింది. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇంటికి వెళ్ళేది అది వీడియో ఏం షూట్ చేయలేదు, అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం. ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఏసీ వేసుకుని పడుకుని పోయాం. నైట్ డిన్నర్కి అక్కడ మిగిలిపోయినాయి కదా, అవి తెచ్చుకుని తినేసాం. ఇంకా ప్రసాదం అయితే నెక్స్ట్ డే తింటున్నాను. అది రవ్వ లడ్డు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా దారిలో వస్తూ వస్తూ అన్నవరం ప్రసాదం కూడా తీసుకున్నాం. అక్కడ దారిలో అమ్ముతారు కదా, ఇంకా అది కూడా బాగుంది టేస్ట్. మీలో ఎంతమందికి అన్నవరం ప్రసాదం అంటే ఇష్టం కామెంట్ చేయండి. అంతే ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ.